ఇంతకుముందు పాత ప్రభుత్వం ఉందో ఆ పాత ప్రభుత్వం స్టేట్ వాడిగా సమ్మె చేస్తే ఆ సమ్మెలోనే పాత ప్రభుత్వం మినిట్లోనే మున్సిపల్ కార్మికులు రావాల్సిన అన్ని ఇస్తామని మినిట్లు తయారు చేశారు. యూనియన్తో అగ్రిమెంట్ కూడా చేయించుకున్నారు. చచ్చిపోయిన కార్మికులకు ఉద్యోగం ఇస్తామని, ఖాళీ పోస్టులు భర్తీ చేస్తామని, రిటైర్మెంట్ కార్మికులు కూడా ఉద్యోగం ఇస్తామని, పెండింగ్ సమస్యలన్నీ కూడా మేము పరిష్కారం చేస్తామని మినిట్ రాశారు. ఆ మినిట్ని అందరు కమిషనర్లకి పంపించారు. కానీ కమిషనర్లు ఆ మినిట్ని ఇంప్లిమెంట్ చేయకుండా ఈ కార్మికులు చాలా దారుణంగా ఈ కార్మికుల్ని అన్యాయం చేస్తున్నారు. ఏం చేదంటే కమిషనర్ జీవో అంటాడు, ప్రభుత్వం మినిట్ అంతది. ఈ రెండింటికి కూడా ఒకదానికి కూడా పొందం లేదు. దాని మీద కార్మికుడు చాలా ఇబ్బంది పడి చాలా నష్టపోతున్నాడు. అవుట్ సోర్సింగ్ విధానం ఇన్నాళ్ళు కూడా ఆప్కాస్కి ఇచ్చారు. ఆప్కాస్ ఏదో వడదరం జీతాలు వేసి పిఎఫ్ వేసి కూడా కడతన్నాడు అని వాట్సాప్లు వచ్చి ఇప్పుడు ఆప్కాస్ని ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చి రద్దు చేసింది. రద్దు చేసినప్పుడు నువ్వు మెరుగైన ఉపాధి కల్పించాలి. వాళ్ళకి మెరుగైన ఉపాధి అంటే పర్మిట్ చేయాలి. పర్మిట్ చేయకుండా ప్రైవేట్ ఏజెన్సీలకు ఇస్తానంటే అవుట్ సోర్సింగ్ని. ఇంతకుముందు కూడా అవుట్ సోర్సింగ్ ప్రైవేట్ ఏజెన్సీలకు విజయనగరం ఈ మున్సిపల్ కార్మికులను ఇచ్చి చాలా మంది పిఎఫ్లు 80 లక్షల దాకా కట్టలేదు. కార్మికులు అందరూ అవుట్ సోర్సింగ్ 80 లక్షలు నష్టపోయారు. 6 నెలలు ఏడుగా ఆ 80 లక్షలకి పోరాటం చేయడం సరే ఈ అధికారులు కానీ ఈ మున్సిపల్ కమిషనర్ కానీ పోలీసులు కానీ ఎవరు పట్టించుకోలేదు. అలాగే ఇప్పుడు కూడా ప్రైవేట్ ఏజెన్సీలకు ఇస్తే ఈ కార్మికులు నష్టపోతారని ప్రైవేట్ ఏజెన్సీలకు ఇవ్వకుండా కార్మికులు పర్మిట్ చేయమని అవుట్ సోర్సింగ్ వాళ్ళు ఏఐటీసీగా డిమాండ్ చేస్తాను. అలాగే ఏదైతే చచ్చిపోయారో ఆ కుటుంబంలోని ఉద్యోగాలు ఇమ్మని 6 నెలలు బట్టి దపదపాలుగా మినిస్టర్కి, ఎమ్మెల్యేకి, కమిషనర్కి కూడా లెటర్లు ఇస్తాను. కానీ ఎక్కడ స్పందన లేదు. అలాగే రిటైర్మెంట్ కార్మికులు కూడా ఖాళీలు ఉన్నాయి, ఆ పోస్ట్ ఫిలప్ చేయమను, అది కూడా చేయడం లేదు. అలాగే పర్మిట్ కార్మికులకి ఎంత దుర్మార్గం అంటే అన్ని కార్మికులు చేసి విజయనగరం కార్పొరేషన్లో 3 సంవత్సరాలు కూడా సలన్ లీవ్ వేయలేదు. కమిషన్ అడిగితే ఈడి సంబంధం లేదు, అక్కడికి వెళ్ళి అడిగితే అమరావతిలో అడిగితే వాళ్ళ సంబంధం లేదు. ఆ కార్మికులు ఎంత నష్టపోయారని 3 సంవత్సరాలు బట్టి మార్చిలో జీతాలు రాక ఈ సలన్ లీవ్ రాక అప్పులు పాలైపోయి పర్మిట్ కార్మికులు చాలా నష్టపోయారు. అలాగే రాబోయే రోజుల్లోనే ఇంజనీరింగ్ కార్మికులు కూడా జీతాలు పెంచుతూ ఉన్నప్పుడు యూనియన్ అగ్రిమెంట్ ఒప్పుకున్నారు, అవి కూడా పెంచలేదు. అలాగే డ్రైవర్లకి సలన్ లీవ్ 2024 జనవరి ఫిబ్రవరిలోనే ఇవ్వాలా, ఆ సలన్ లీవ్ కూడా పెండింగ్ పెడితే అది కూడా ఇవ్వలేదు. జీవో ఉంటే మాకు గైడ్ లైన్స్ అంటున్నారు, గైడ్ లైన్స్ ఇస్తే జీవో అంటున్నారు, అలా పెండింగ్ పెట్టారు. ఏదైతే ఇవాళ విజయనగరం సచివాలయంలోనే 15 మంది 12 మంది సిబ్బంది ఉంటే కానీ పని చేయలేరు. 1000 నుంచి 1500 ఇళ్ళు ఉన్నాయి. ఆ ఇల్లు సరిపడి సిబ్బంది లేరు, 4-5 ఉంటారు. ఆలే కాలువలు తోడాలా, ఆలే రోడ్లు తోడాలా, కాలువలు తీయాలా, చెత్తలు ఎత్తాలా, ఈ స్లాబ్ బోలికి వెళ్ళాలా, ఈ బోలికి అన్నీ కూడా ఆలే చేయాలా. ఈ కమిషనర్ మాత్రం 5వ గంటకి వెళ్ళిపోయి వాళ్ళ మీద సారీ చేస్తాడు. ఏది చెప్పినా మాత్రం ఈ కమిషనర్ పట్టించుకోవడం లేదు. కార్మికులు చాలా ఆవేదనగా ఉన్నారు. దాని మీద ఈ స్టేట్ వాడి పిలుపుకి ఇవన్నీ కూడా పరిష్కారం అయితే కానీ ఒప్పుకుంటే క్వశ్చన్ లేదు. అలాగే అవుట్ సోర్సింగ్ కార్మికుడు చచ్చిపోయిన రిటైర్ అయిన వెంటనే 75,000 గ్రాడ్యుయేట్ ఇవ్వమని ఆ మినిట్లోనే ఒప్పుకున్నారు. సమ్మెలోనే ఒప్పుకొని సంవత్సరానికి 2,000 ఈ 75,000 కలిపి 7,000 రిటైర్ అవుతుండో 5,000 ఇవ్వని 5,000 ఒప్పుకున్నారు. ఆ గైడ్లైన్స్ ఈ కమిషనర్లు ఇంప్లిమెంట్ చేయడం లేదు. ఆ కార్మికుడు రిటైర్ అయినాడు అలోమని ఏడ్చుకొని వెళ్తాడు తప్ప ₹1 కూడా చేతిలో పెట్టడం లేదు. ఇవన్నీ కూడా ఈ కమిషనర్లు ప్రభుత్వాలు కలిసి ఈ కార్మికుల్ని రోడ్డు మీద పడి చాలా అన్యాయం చేస్తున్నారు. 5వ గంటకు మాత్రం మీరు రోడ్ల మీదకి వచ్చేయండి, ప్రజలకు సేవ చేయండి అంటున్నారు. కానీ కష్టపడి పనిచేసిన వాళ్ళకి ఈ కమిషనర్ కానీ ప్రభుత్వాలు కానీ ఆవిడ పట్టించుకోవడం లేదు. అది చాలా తీరుగా పారిశుద్ధ్య కార్మికులు నష్టపోతున్నారు. అంచేది ఈ 110 మున్సిపాలిటీలోనే ఏఐటీసీగా అంచెల వారీగా ఇవన్నీ పరిష్కారం చేయకపోతే పోరాటం చేస్తాం. రేపు మార్చి 6న చెలో అమరావతి కూడా పిలుపుంది. అమరావతి పిలిపి అక్కడ ఈ సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం చేయకపోతే ఏఐటీసీగా తాడోపేడో తేల్చుకోవడం తప్ప వదిలే ప్రసక్తి లేదు. అంచేతే వాళ్ళ ఈ మున్సిపల్ ఆఫీస్ ద్వారా ఆ సమస్యలన్నింటి మీద విజయనగరం కార్పొరేషన్ ధర్నా చేస్తారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.